విషయంలో నేను అనలేదు. నిరంతరం జరిగే వాటి వెనుక కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా కులంకుషంగా ఎంక్వైరీ చేస్తాం, విచారణలు కూడా సాగిస్తాం, రిపోర్ట్స్ అన్ని కూడా తెప్పించుకుంటాము. వాళ్ళు ఏం చేసిర్రు మేము చేసినాం. రైతులకు 18,000 కోట్ల రుణమాఫీ చేసినాము. సన్న ఓట్లకు ఇప్పుడు 500 ఇస్తున్నాము. మహిళలకు అందరికీ ఫ్రీ బస్ ఇస్తున్నాము. 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాము. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము. ఇందిరమ్మ ఇండ్లకు ఆల్రెడీ నిర్మాణానికి కమిటీలు వేసుకున్నాము. ఇట్లా మరి 53,000 1 ఇయర్ కాకముందే 53,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాము. మీరు 10 ఏళ్ళల్లా పట్టుమని 1,00,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. పేదోడు ఎక్కిపోయేటువంటి బస్సుల రేట్లు పెంచిర్రు. పేదింటి బిడ్డకు డైరెక్ట్గా కరెంట్ ఛార్జీలు పెంచిర్రు. ఇవాళ మేము సంబరాలు చేస్తే తప్పు. మీరు దావతులు ఇచ్చి చెరువు గట్ల మీద మేకలు పోయండి, అలాయ్ బలాయ్, అది కాదు మేము చేసేది. మేము చేసిన ప్రగతి చెప్పుకుంటున్నాం. చేయాల్సినటువంటి విషయాలను కూడా పబ్లిక్తో డిస్కస్ చేస్తున్నాం. తద్వారా రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ ఒక హోప్, నమ్మకం ఇస్తూ ప్రగతి పదంలో నడవడం కోసం ప్రజల యొక్క సహకారాన్ని తీసుకుంటూ ఈ సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళ లెక్క మేకను కొద్దాం, అలాయ్ బలాయ్ దిద్దాం, ఇంకేదో అక్కడెక్కడ ఫంక్షన్లు చేద్దామని మేము చేయట్లేదు. ప్రగతి పదంగా మా ప్రభుత్వము ఈ యొక్క సభలను నిర్వహిస్తూ ఉంది. అందరూ సహకరించాలని కోరుతాం. Subscribe us and press the bell icon for more interesting updates.